వ్యవసాయ ఉత్పత్తులు తప్పనిసరిగా కనీస మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే ఒక సదుద్దేశంతో మరి అన్ని విధాలుగా మేము ముందుకు పోతున్నాము. వరి ధాన్యం విషయంలో కానీ మొక్కల విషయంలో కానీ ప్రతిపక్షాలు ఒక దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో రకరకాల ఫాల్స్ ప్రొపగాండా చేయడం జరుగుతుంది. దానికి తోడు వాళ్ళు చేసే ఫాల్స్ ప్రొపగాండా, డిఫమేటరీ ప్రొపగాండాకి కొంత మీడియా, సోషల్ మీడియా సంస్థలు కూడా దానికి అదేదో వాస్తవమైనట్టుగా ప్రచురించడం ఇది చాలా దురదృష్టకరం. ఇప్పుడు ద ఫస్ట్ లైన్ నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఈ 25-26 లో తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం ఖర్చు పెడుతున్న అమౌంట్ ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదు. ఇది మేము చెప్పే అంకెలే కాదు, కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం అఫీషియల్ గా విడుదల చేసిన మరి విషయాలు కూడా నేను మనవి చేస్తున్నా. ఈ 25-26 సంవత్సరంలో both in paddy production and in paddy procurement, Telangana state is number 1 in the country. మరి కొన్ని ప్రతిపక్షాలు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత వాడు తిరుగుతున్నారు. వాళ్ళు 10 ఏళ్లలో చేసిన ప్రొడక్షన్, ప్రొక్యూర్మెంట్ కంటే ఎక్కువ చేస్తున్నాం. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కొంత ఏదో రైతులు ఆదుకుంటామని చెప్పి వాళ్ళు ఏదో నాటకీయంగా నిరసన తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము మద్దతు ధర ప్రకటన చేసిన తర్వాత వరి ధాన్యం విషయంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఎస్పి ధర వాళ్ళే ప్రకటించిండ్రు, ఎంఎస్పి ఎఫ్ఏక్యూ వాళ్ళే ప్రకటించిండ్రు, ఎంఎస్పి విధానం వాళ్ళే ప్రకటించిండ్రు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విధానాన్ని, ఎఫ్ఏక్యూని, క్వాలిటీ కండిషన్స్ ని మేము అన్ని పాటిస్తూ నేటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మేమున్న ఈ 2.5 ఏళ్లలో కేంద్రం ప్రకటించిన మొత్తం ఎంఎస్పి నామ్స్ పాటిస్తూ వాళ్ళు ఎఫ్సిఐ కొనుగోలు చేసే ధాన్యం, రైస్ కంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం 16,479 కోట్ల రూపాయలు అదనంగా ఈ ఎంఎస్పి పర్చేజ్కి కొనుగోలు చేసిన విషయం, వరి ధాన్యం కొనుగోలు చేసిన విషయం మరి యావత్ తెలంగాణ రైతాంగానికి, ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. మేము ఒకటే విషయం ఏంటంటే ఇది మేము చాలా సంతోషిస్తున్నాం. మేము వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ అన్నారం, సుందిల్ల బ్యారేజీలు నీటిని ఉపయోగించుకున్నా, ఒక్క చుక్క నీళ్లు ఉపయోగించుకోకున్నా ఈ 5 పంటలు మేము వచ్చినాక 5 పంటల్లో రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండింది, రికార్డు స్థాయిలో ప్రొక్యూర్మెంట్ జరిగింది. నేను చాలా స్పష్టమైన తెలంగాణ రైతాంగానికి హామీ ఇస్తున్నా, చివరి గింజ కొనుగోలు చేసే వరకు మేము తెలిసిన 8,575 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని చివరి గింజకి ఎంఎస్పి ఇచ్చే వరకు ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ కొనసాగుతాయి. మరి ఈ యాసంగి పంటలో 141 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం పండితే ఇప్పుడు మా అంచనాల మేరకు ప్రొక్యూర్మెంట్ సెంటర్లకి వచ్చే క్వాంటిటీ 75 లక్షల మెట్రిక్ టన్నులు. మీరు ఒకటి గమనించాలి, ఈ పంటల్లో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళు ఏం ప్రకటించారంటే మేము కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నులు మీ నుంచి ఈ యాసంగి వచ్చే ధాన్యం నుంచి ఎఫ్సిఐ బియ్యం కొనుగోలు చేస్తుందని. అయినా సరే కేంద్ర ప్రభుత్వం 51-52 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేసిన మేము మరో 50% అదనంగా
24 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మేము రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి ఎంఎస్పి రేటుకి ధాన్యం కొనుగోలు చేస్తున్నాము. ఈ రోజుకి 60 లక్షల మెట్రిక్ టన్నులు ఈ యాసంగి పంటలో కొనుగోలు చేసినాము. మొత్తం ఈ యాసంగి పంటలో 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయబోతున్నాము. గత ఏ ప్రభుత్వంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మరి గత ప్రభుత్వం 10 ఏళ్లలో కానీ ఎన్నడూ తెరవని విధంగా 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరవడం జరిగింది. ఆ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కి ఎంత అవసరం ఉంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, ట్రైనింగు, ఫండ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ లో ఈ రోజు 13,000 వెహికల్స్ ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ లో పాల్గొంటున్నాయి. ఈ రోజు 2 లక్షల పై చిలుకు సిబ్బంది ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో పాల్గొంటున్నారు. 2008 రైస్ మిల్స్ ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ లో పాల్గొంటున్నాయి. అదేవిధంగా ఇప్పటికే 20,86,00,000 గన్నీ బ్యాగ్స్ ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కి చేరవేయడం జరిగింది. నేను ముందు చెప్పినట్టుగా నేరుగా ఈ యాసంగి పంటలోనే 11,050 కోట్లు ఈ రోజుకి నిన్న రాత్రికే తెలంగాణలో వరి రైతుల మరి బ్యాంక్ అకౌంట్ లో వేయడం జరిగింది. ఇందులో కొన్ని విషయాలు మరి నేను ఇంకా క్లారిటీ చెప్తున్నా. ఎక్కడన్నా వరి ధాన్యం తడిసినా, ఉదాహరణకి ఈ 60 లక్షల మెట్రిక్ టన్నులలో 9,000 మెట్రిక్ టన్నులు 2-3 రోజుల క్రితం కొంత జల్లులు పడితే తడిసింది. తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పికి కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్స్ కి ఇమ్మీడియట్లీ షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అన్ని తిరుగుతున్నాం. ఎక్కడన్నా ఈ వెహికల్స్ షార్టేజ్ వచ్చిందంటే ఈ 2-3 రోజులు తీసుకున్న నిర్ణయంలో ఇసుక లారీలు మొత్తం కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి డైవర్ట్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇంకొన్ని జిల్లాల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇతర ఫ్యాక్టరీల్లో ఉండే లారీలు, డీసీఎంలు, ఇతర వాహనాలన్నీ కూడా మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పూర్తయ్యే వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కోసం ఆ వెహికల్స్ ఇవ్వాలని చెప్పి ఆ యాజమాన్యాలతో కూడా మాట్లాడి అది ఏర్పాటు చేయడం జరిగింది. ఒక విషయంలో హమాలీల విషయంలో కొంత షార్టేజ్ అయిన విషయం వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో తెలంగాణ లేబర్ చాలా తక్కువ శాతం పనిచేస్తున్నారు. అది మీకు నాకు తెలిసిన విషయము. ఉదాహరణ ఇప్పుడు నేను హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యే. హుజూర్ నగర్ లో ఒక్క మిల్లులో కూడా ఒక్క తెలంగాణ హమాలి పనిచేయడు, పూర్తిగా బీహార్ నుంచి వచ్చింది. మరి బీహార్ అండ్ బెంగాల్ లేబర్ మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి బెంగాల్లో మొన్న ఎన్నికలకు పోయి వాళ్ళు తిరిగి రావడం కొంత లేట్ అయింది. అదేవిధంగా బీహార్లో వీట్ సీజన్ ఎక్స్టెండ్ అయ్యి, అగ్రికల్చర్ ఎక్స్టెండ్ అయ్యి కొంత ఇతర కారణాల వల్ల కొంత అక్కడి నుంచి లేబర్ టైంలో వాపసు రాలేదు కాబట్టి కొంత లేబర్ షార్టేజ్ మనకు ముందు అవపడ్డది. ఇప్పుడు పూర్తిగా సెట్ అయ్యి ఫుల్ స్వింగ్ లో ప్రొక్యూర్మెంట్ నడుస్తుంది. నెక్స్ట్ లైట్. మరి మీరు కొంత పోలిస్తే ఇప్పుడు గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అసలు ఓహో ఆహా ఇక మాకంటే గొప్ప ఎవరు చేయలేదు, మీరే తప్పులు చేస్తున్నట్టు కొన్ని మాట్లాడుతున్నారు. మీకు స్పష్టంగా చెప్పాలి, గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు 10 ఏళ్లలో యావరేజ్ ఎంఎస్పి రైతులకి వాళ్ళు ఇచ్చిన యావరేజ్ ఎంఎస్పి సంవత్సరానికి మొత్తం ఎంఎస్పి కలిపి 15,000 కోట్లు ఇస్తే మేము అధికారంలో వచ్చిన తర్వాత మేము సంవత్సరానికి 49,000 కోట్ల మరి ఎంఎస్పి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ హయాంలో 7,000 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరిస్తే మేము
75 మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన టార్గెట్ కి 50-60%కే ఇక్కడి నుంచి వరి ధాన్యం కొనుగోలు చేశారు. మేము మరి ప్రతి పంటలో ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ కంటే కొన్ని లక్షల టన్నుల వరి ధాన్యం అధికంగా కొనుగోలు చేసి తెలంగాణ రైతాంగానికి మేలు చేస్తున్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. నెక్స్ట్, ఇప్పుడు ఈ రబీ పంటలో అంటే ఈ బీజేపీ వాళ్ళు మాట్లాడేది విచిత్రంగా ఉంది. మొత్తం భారతదేశంలో ఈ రబీ పంటలో అవుతున్న మరి వరి ధాన్యం కొనుగోలులో 60% తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. పూర్తయ్యేసరికి మొత్తం భారతదేశంలో ప్రొక్యూర్ కారు ఉన్న ఈ రబీ రైస్ విషయంలో మొత్తం 75% తెలంగాణ రాష్ట్రం నుంచే కానున్నది. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఈ రోజు వరకు ఎంత ప్రొక్యూర్మెంట్ అని చూస్తే తెలంగాణలో 60 లక్షల మెట్రిక్ టన్నులు అయిందంటే ఆంధ్రప్రదేశ్లో 24 లక్షల మెట్రిక్ టన్నులు, తమిళనాడులో 11-12 లక్షల మెట్రిక్ టన్నులు, మహారాష్ట్రలో 3 లక్షల మెట్రిక్ టన్నులు, కేరళలో 2 లక్షల మెట్రిక్ టన్నులు. భారతదేశంలోనే ఈ యాసంగి పంటలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ వరి ధాన్యం కొనుగోలు, అదేవిధంగా కేంద్రానికి ఇచ్చే FCI రైస్ కింద తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1లో ఉందనే విషయం నేను మనం చేస్తున్నాను. నెక్స్ట్, ఇది ప్రత్యేకంగా తెలంగాణ రైతాంగం కూడా అందరూ గమనించారు. తెలంగాణలో మేము వచ్చిన తర్వాత వరి ఉత్పత్తి పెరుగుతుంటే, ప్యాడీ ప్రొడక్షన్ పెరుగుతుంటే, ఎవ్రీ ఇయర్ ఎవ్రీ క్రాప్ ప్యాడీ ప్రొడక్షన్ పెరుగుతుంటే కేంద్ర ప్రభుత్వము తెలంగాణ నుంచి కొనుగోలు చేసే FCI రైస్ తగ్గిస్తుంది. ముఖ్యమంత్రి గారు నేను పలుమార్లు కేంద్రంలో కన్సర్న్ మినిస్టర్స్ అండ్ అధికారులతో కలిసి అరే మీరు మా దగ్గర ప్యాడీ ప్రొడక్షన్ పెరుగుతుంది, మీరు గతంలో ఏ విధంగా అయితే ఫుల్ ప్యాడీ ప్రొడక్షన్ మీరు కొనుగోలు చేసినారో మేము ఎంఎస్పి టర్మ్స్ అండ్ కండిషన్ మేరకే ప్రొక్యూర్ చేస్తున్నాము అంటే మరి ఇది ఒక పక్షపాత ధోరణో ఇతరో ఈ బీజేపీ వాళ్ళు ఇది ఈ కళ్ళాల చుట్టూ తిరిగే బదులు కేంద్రానికి పోయి ఇప్పుడు మేము ప్రొక్యూర్ చేసే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, కేంద్రం కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఇప్పటి వరకే మా ప్రభుత్వం 16,479 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టినాం ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి. ఆ అమౌంట్ కట్టి మన దగ్గర ఈ ప్యాడీ రైస్ తీసుకోమని చెప్పి వాడు కేంద్ర ప్రభుత్వం ఒప్పియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నెక్స్ట్, అదేవిధంగా ఎంతైతే వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందో తెలంగాణలో ఆ వరి ధాన్యం ఉత్పత్తిలో తక్కువ పర్సంటేజ్, తక్కువ టార్గెట్ తెలంగాణకే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు చాలా రాష్ట్రాలు చూసినాం అంటే ధాన్యం ఎంత ఉత్పత్తి అవుతుంది, కేంద్రం ఎంత కొనుగోలు చేస్తున్న విషయం కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం. అంటే వైల్ ప్రొడక్షన్ ఈస్ గోయింగ్ అప్, ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ తెలంగాణ ఈస్ బీయింగ్ రెడ్యూస్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ వాళ్ళు తగ్గించినా మేము మరి ప్రతి రైతు నుంచి ప్రతి గింజ కొనే విధంగా ముందుకు పోతున్న విషయం కూడా నేను మనవి చేస్తాను. నెక్స్ట్, మీకు మేము వచ్చిన రెండేళ్లలో ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఇవ్వడానికి ఈ ఫిగర్స్ మేము ముందు పెట్టినాము. ఖరీఫ్ అండ్ రబీ 24-25లో మా ప్రభుత్వం 36,143 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేసిన విషయం, ఇంత అమౌంట్ ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విషయం కూడా నేను మనం చేస్తున్నాం.
అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఈ KMS 25-26లో మరి ఈ ఖరీఫ్ ఈ యాసంగి పంట ఇప్పుడు ఆన్గోయింగ్ పంట కలిపి 39,359 కోట్ల రూపాయలు తెలంగాణలో వరి రైతులకి నేరుగా వాళ్ళ అకౌంట్లోకి ఇవ్వడం జరుగుతుంది. 48 గంటల్లో అకౌంట్లో ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో నెలల తరబడి పైసలు రాకపోయేవి. దయచేసి అందరూ గమనించాలి. మీరు ఒక ఆలోచన చేయండి, వరి రైతులకే ఒక్క సంవత్సరానికే మేము 40,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామంటే తెలంగాణలో ఎంత రైతు పక్షపాత ప్రభుత్వం ఇది అందరూ గమనించాలి. నెక్స్ట్, అదేవిధంగా నేను ముందు చెప్పినట్టుగా తడిసిన ధాన్యాన్ని కూడా మేము బాయిల్ మిల్స్ షిఫ్ట్ చేసి రైతులకి నష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటి వరకు 10,214 మెట్రిక్ టన్ల తడిచిన ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఎన్ని వెహికల్స్ పాసిబుల్ అయితే అన్ని వెహికల్స్, మరి ఇసుక లారీలన్నీ, సిమెంట్ లారీలన్నీ కూడా ఈ వారం 10 రోజులు ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి మొబిలైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా డైలీ ప్రొక్యూర్మెంట్ టార్గెట్స్ జిల్లాల వారీగా ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇచ్చి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ సిస్టమ్తో మానిటర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, అదేవిధంగా మరి గత 2 ఏళ్లలో తెలంగాణలో హైయెస్ట్ ప్యాడీ ప్రొడక్షన్, హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ జరిగిన విషయం మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా MSP పేమెంట్స్ మరి 48 నుంచి 72 గంటల్లో MSP పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ భారతదేశంలోనే వరి మరి ప్యాడీ ప్రొడక్షన్లో, ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్ స్టేట్గా ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తున్నాం. మరి గతంలో BRS ప్రభుత్వం ఈ వరి రైతులని నిర్లక్ష్యం చేసింది. బీజేపీ మేము కొనుగోలు చేస్తున్న మొత్తం ధాన్యం కొనుగోలు చేయడం లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణలో వరి రైతుల వెంబడి నిలబడ్డం, మరి వాళ్ళు ఇచ్చిన టార్గెట్ కంటే మేము 16,479 కోట్లు అదనంగా ఖర్చు పెట్టి అదనంగా వరి కొనుగోలు చేసిన విషయం నేను మనం చేస్తున్నాను. ఇది డన్. ఓకే, మరి మీ అందరికీ దయచేసి ఈ విషయాలన్నీ మీరు హైలైట్ చేయాలని కోరుకుంటున్నా. మా ప్రభుత్వం ఈ వరి కొనుగోలు విషయంలో, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో చాలా చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో, సిన్సియారిటీతో ముందుకు పోతున్న విషయం కూడా దయచేసి మీరందరూ కూడా మీ ద్వారా యావత్ తెలంగాణ రైతాంగాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మక్కల విషయంలో, మక్కల ప్రొక్యూర్మెంట్ విషయంలో అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల గారు మాట్లాడతారు. గౌరవనీయులు